ఏలూరు నగరంలో తంగిళ్లమూడిలో గల సరస్వతి పాఠశాలలో 6వ తరగతి చదువుతున్న అహల్ అనే విద్యార్థిని ఉదయ్ అనే ఉపాధ్యాయుడు చితకబాదడంతో ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య నిమిత్తం చేర్చారు. తల్లిదండ్రులు తెలిపిన వివరాల ప్రకారం ఇంగ్లీష్లో డి అనే పదం రాకపోవడంతో తన కొడుకుని కొట్టారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. ఏలూరు 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని, అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు కోరారు. అండి మా బాబు సరస్వతి విద్యాకేతన్లో చదువుతున్నాడు. అయితే నిన్న ఉదయం 10ంటికి కొట్టారు. పిల్లోడు స్పెల్లింగ్ మిస్టేక్ వచ్చిందంట, డి అన్న అక్షరం పలకలేదంట. అందువలన పిల్లోని ఇష్టం వచ్చినట్టు బాగా కొట్టేశారు. ఈ చేతి నిండా జబ్బంతా అసలు వాతలు పడిపోయేలా కొట్టేశారు. అసలు సార్ అయితే నిన్న ఉదయం 10ంటికి కొట్టారు. రాత్రి 7 వరకు పిల్లోడిని గదిలో పెట్టి ఉంచేశారు, పంపలేదు అసలు 7 వరకు కూడాను. స్టడీ అవర్స్ వల్ల పంపలేదని చెప్తున్నారు. అసలు రాత్రి 7 వరకు ఉంచేశారు. డి అన్న అక్షరం పలకలేదని చెప్పి ఇష్టంసారంగా కొట్టేశారు. మేమేమో ముస్లిమ్స్ అని చెప్పి మమ్మల్ని క్యాస్ట్ ఇదిగా పెట్టుకొని చెప్పి మా పిల్లల్ని ఇష్టంసారంగా కడుతున్నాడు. ఈ పిల్లనో కాదు, మొన్న అయితే వారం కిందటైతే మా అబ్బాయిని కూడా కొట్టారు. ఈ అబ్బాయి మా అక్కల అబ్బాయి వాళ్ళ కొడతా. నిన్న ఉదయం 10ంటికి కొట్టారు, రాత్రి 7 వరకు కూడా నా పిల్లోడిని అలా కొడతానే ఉన్నారంట. అసలు కారణం ఏంటంటే పిల్లోడు స్పెల్లింగ్ మిస్టేక్ వచ్చిందంట, చిన్న ఓడు పలకలేదంట డి అన్న అక్షరం. నువ్వు అసలు చదవట్లేదు సరిగ్గా అని చెప్పి కొట్టారని చెప్ప. ఉదయం 10 నుంచి రాత్రి సాయంత్రం 7 వరకు కొడతానే ఉన్నారంట. అసలు ఇప్పుడు మాకేమో సార్ని ఆ స్కూల్లో అసలు మళ్ళీ రావడానికి వీలు లేదండి. ఇప్పుడు మా పిల్లలనే కాదు, ఇప్పుడు అడిగేసి వదిలేస్తాం. ఇప్పుడు ఒక పిల్లోడు కదని చెప్పి రేపు ఇంకో పిల్లోడికి జరగచ్చు. ఏ పిల్లోడిని కొట్టకుండా అసలు ఆ స్కూల్లోంచి ఆ సార్ని తీసేయాలని మేము కోరుకుంటున్నామండి. బాబుని స్కూల్కి పంపించామండి. నిన్న పొద్దున్న బాబు ఏదో ఒక అక్షరం ఒక చెప్పలేదని బాబుని ఇష్టాసారంగా కొట్టేశారంటండి. నిన్న పొద్దున్న ఇంటికి 10ంటికి కొట్టేస్తే సాయంత్రం మధ్య 6ంటికి రావాల్సిన బాబు 7ంటికి వచ్చారండి. 7ంటికి వస్తే ఎందుకు ఈ టైం అయిందంటే బాబు అప్పుడు చూపించాడండి. ఉదయసారు ఇలాగ అక్షరం రాలేదని ఇలా కొట్టేశారు మా అమ్మ అని చెప్పారండి. ఇంకా చెప్తే ఇంకా సర్లే అని రాత్రి వాళ్ళ ఇంటికి వెళ్ళామండి. వాళ్ళ ఇంటికి వెళ్తే ఉదయసారి లేరండి. లేకపోతే ఇంకా రేపు పొద్దున్నే వెళ్దామని చెప్పి రేపు పొద్దున్నే స్కూల్ కాడికి వెళ్ళామండి. వెళ్ళి బాబుని ఎందుకు ఇలా కొట్టారు, ఎందుకు చేశారంటే నా తప్పు అయిపోయిందమ్మా, క్షమించండి అమ్మ, ఇంతలాగా వద్దని అనుకోలేదు, నేను మామూలుగానే కొట్టాను అన్నారు. మామూలుగా కొడితే ఒక దెబ్బ తగులుద్ది, దెబ్బ మీద దెబ్బ కొట్టబట్టి ఎంత వాసిపోయింది, ఇలాగైతే కుదరదు, ఎందుకు ఇలా కొట్టారు, మాకు ఇది చెయ్యాలి మీరు అని అంటేనండి క్షమించమని అడుగుతున్నారండి. మీరు ఈ స్కూల్లో ఉండకూడదు, ఈ స్కూల్లో నుంచి మీరు వెళ్ళిపోవాలి, ఈ స్కూల్కి రావటానికి వీలు లేదు, మీరు రిజైన్ చేసేసి వెళ్ళిపోవాలి, ఈ స్కూల్లో మీరు ఉండటానికి లేదని చెప్తున్నామండి. మాకు కావాల్సింది ఏంటంటే ఆ సార్ ఆ స్కూల్లో ఉండకూడదు. హెచ్ఎం అవనాయి ఎవడన్నా అవనాయి, పిల్లల్ని అలా కొడతాం మటుకు వీలవదు అని ఆ స్కూల్లో ఇంకొక ఆవిడ టీచర్ చెప్తుంది సార్. మేము అందుకనే ఆ అబ్బాయి ఆ స్కూల్లోనే ఉండకూడదు, మాకేంటంటే ఆ అబ్బాయి ఆ స్కూల్కి రాకూడదు, మేము అది చేస్తుంది, మేము అది వెళ్ళి అడిగాం నువ్వు వెళ్ళిపోవాలి ఇక్కడి నుంచి అని. కేసు పెట్టాము సార్, మేము కేసు పెట్టాము. ఆల్రెడీ పోలీసులు వచ్చి అక్కడ మాట్లాడాక తీసుకొని వెళ్ళారు. ఆల్రెడీ ఆ సార్ పోలీస్ స్టేషన్లోనే ఉన్నాడండి. మేము మటుగా పిల్లోడికి న్యాయం జరిగే వరకు మటుకు మేము ఊరుకోమనే సరే మేము పొద్దున్న 8ంటికి వెళ్ళిన వాళ్ళమే ఇప్పుడు వరకు మేము ఇక్కడే ఉన్నాం. హాస్పిటల్కి వెళ్ళి మీకు ఒక కాగితం ఇస్తారమ్మా, ఆ కాగితం తీసుకొని రండి మీరు స్టేషన్కి అని చెప్పి ఆడవాళ్ళందరినీ ఇక్కడికి పంపించారు. మగవాళ్ళు అక్కడ ఉన్నారు సార్. అది సార్ మాకు కావాల్సింది ఏంటంటే ఆయన ఆ స్కూల్లో ఉండకూడదు. మెయిన్ ఆయన పేరు ఉదయ్ సార్ ఆయన పేరు అది సార్.